సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికారం చేతులు మారింది. రాజకీయము రంగులు మార్చింది. కానీ ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకెళ్తున్న కీలక నేతల చుట్టూ పొలిటికల్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మాజీ డిప్యూటీ సీఎం విషయంలో కూడా అలాంటి చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అర్థం కాని ఆళ్ల నాని రాజకీయం. అనుచరులంతా టీడీపీలోకి. మరి ఆయన దారి ఎటువైపు? జనసేన వైపే మొగ్గు చూపుతున్నారా? ఏలూరు రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. వైసీపీని వీడాక ఏ పార్టీలోనూ చేరకుండా ఆయన మౌనంగా ఉండటం పొలిటికల్ సస్పెన్స్ కు కారణమవుతోంది. ఆయన పార్టీ మారడం ఖాయం, కానీ ఎందులో చేరతారన్నదే అంతు చిక్కడం లేదు. ఇప్పటికే చాలా మంది నాని అనుచరులు, వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళందరినీ ఆయనే పంపించారన్న ప్రచారం ఉంది. అయితే తమను ముందుగా పంపించేసి ఇప్పుడు ఆయన మీనమేషాలు లెక్కిస్తుండడం ఆ నేతలకు కోపం తెప్పిస్తోందట. రాజకీయాల్లో అటో ఇటో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. కుదిరితే అధికార పక్షం, లేదంటే విపక్షం అన్నట్లుగా వ్యవహరించాలి. కానీ ఎటూ కాకుండా న్యూట్రల్ గానో సైలెంట్ గానో ఉంటే కష్టం. అదే విషయాన్ని లేట్ గా గుర్తించిన ఆళ్ల నాని సైలెన్స్ ను బ్రేక్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కీలక అనుచరులతో మీటింగ్ పెట్టబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే అసలు ఏలూరులో ఆయన వెంట పార్టీ మారేది ఎవరెవరనే చర్చ జరుగుతోంది. ఏలూరు అసెంబ్లీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే వైసీపీకి రాజీనామా చేసి నెల గడుస్తున్నా ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఇతర వైసీపీ మాజీలు ఇప్పటికే పవన్ తో కలిసి జనసేనలో చేరికకు తేదీ కూడా ఖరారు చేసుకోవడంతో వారి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారట ఆళ్ల నాని. దీనిపై అనుచరుల అభిప్రాయాలు సేకరిస్తున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే ఆళ్ల నాని జనసేనలో చేరటం ఖాయమనే చర్చ జోరందుకొంది. పార్టీ మార్పు విషయంలో భవిష్యత్తు లెక్కలేసుకుంటున్నారట ఆళ్ల నాని. టీడీపీలోకి వెళితే ఏంటి, జనసేనలో చేరితే ఏంటి అని తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఒకవేళ జనసేనలో చేరితే జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా తన అనుచరగణం మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట నాని. టీడీపీలో చేరితే అక్కడున్న సీనియర్లతో నెగ్గుకు రావడం కష్టమనే ఆందోళన నానిని వెంటాడుతోంది. అందుకే ఏలూరు కార్పొరేషన్లో పార్టీ మారగా మిగిలిపోయిన మిగతా వైసీపీ కార్పొరేటర్లతో కలిసి జనసేనలోకి జంప్ అయ్యేందుకు నాని సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్కడైతే తనకు అన్ని రకాలుగా అవకాశాలు దక్కుతాయని ఆళ్ల ఆశిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తన కుమారుణ్ణి ఏలూరు అసెంబ్లీ నుంచి రాజకీయ ఆరంగేటం చేయించాలనుకుంటున్న ఆళ్ల నాని అందుకు జనసేనను సరైన వేదికగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నుంచి జనసేన పోటీ చేయాలని భావించినా పొత్తులో కారణంగా ఆ టికెట్ టీడీపీకి కేటాయించారు. దీంతో పొత్తు కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికలకు తప్పకుండా జనసేనకే టికెట్ దక్కేలా, అందుకు తగ్గట్టే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా ఆళ్ల నాని ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు లేకపోయినా భారీగా ఉన్న కాపు, తూర్పు కాపు సామాజిక వర్గాల ఓట్లతో జనసేన ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందనే ధీమాలో నాని ఉన్నారట. అందుకే ఆ పార్టీలో మంచి అవకాశాలు వస్తాయని భరోసాతో ఉన్నారట. అయితే ఆయన్ని నమ్ముకొని ముందే టీడీపీలో చేరిన అనుచరులకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదట. మొత్తానికి ఆళ్ల నాని వ్యవహారం ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.